డిజిటల్ అరెస్ట్తో మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సామాన్యులనే కాదు, ప్రజాప్రతినిధుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఏపీకి చెందిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టిన సైబర్ నేరగాళ్లు ₹1 కోటి పైగా కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉంటున్న ఎమ్మెల్యేకు ఈ నెల 10న ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కాల్ వచ్చింది. గౌరవ్ శుక్లా పేరుతో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలో మనీ లాండరింగ్ కింద ఆయనపై కేసు నమోదైందని, యూనిఫామ్ వేసుకుని ఉన్న ఆ వ్యక్తి వీడియో కాల్లో బెదిరించాడు. నకిలీ ఆధార్ సిమ్ కార్డులతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ భయపెట్టాడు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ అధికారి విక్రమ్ గా పరిచయం చేసుకున్న మరో వ్యక్తి సిబిఐ నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చిందని వీడియో కాల్లో చూపించాడు. తమ విచారణకు సహకరించుకుంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందన్న భయంతో పుట్టా సుధాకర్ యాదవ్ ఈ నెల 10, 15వ తేదీల మధ్య మాయగాళ్ల ఖాతాలకు ₹1.07 కోట్లు బదిలీ చేశారు. కోర్టు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించేందుకంటూ మరో 60 లక్షలు ఇవ్వాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లుగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ కు చెందిన సైబర్ నేరగాళ్లు ఆయన్ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టినట్లుగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. వారికి బ్యాంకు ఖాతాలు ఇచ్చి సహకరించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ బ్యాంకు ఖాతాల్లోని 16 లక్షలను ఫ్రీజ్ చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ని కూడా బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ కేసుకి సంబంధించి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి సహకరించిన 3 కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏం చెప్తున్నారు పోలీసులు? సైబర్ క్రైమ్ లో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ట్రెండ్ గా మారింది. చాలా మందిని డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు దోచేస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీనిపైన పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా కూడా ఉండదు అని చెప్పేసి ఖచ్చితంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది మోసపోతూ ఉన్నారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మోసపోవడం జరిగింది. ₹1 కోటి పైగా ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి బదిలీ చేసినట్టుగా ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం అంటూ కూడా అక్కడ నుంచి ఫోన్ చేసి సిబిఐ అరెస్ట్ చేయబోతుంది మిమ్మల్ని, ఈ కేసు క్లియరెన్స్ కాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడి యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేసినట్టు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సైబర్ నేరస్తులకి ఖాతాలు ఇచ్చేవారిని 3 అరెస్ట్ చేసి అందులో ఉన్నటువంటి 16 లక్షలు సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన పైన దర్యాప్తు జరుగుతుంది. అయితే డిజిటల్ అరెస్ట్ అనేది పోలీస్ వ్యవస్థలో ఉండదు, అది నమ్మొద్దు అని చెప్పేసి పదే అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా కేసు అయితే దాని ప్రొసీజర్ ప్రకారంగా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి వాటి ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు తప్ప ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా ఫ్రాడ్, సైబర్ క్రైమ్ అని చెప్పేసి నమ్మాలి. ఇలాంటివి ఎవరైనా దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వారికి సంబంధించిన వివరాలు తీసుకొని వారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ మళ్ళీ విపరీతంగా పెరిగిపోవడం, యూనిఫామ్ వేసుకొని కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం, మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ఈడీ నుంచి కాల్ చేస్తున్నాం, సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా అక్కడ నుంచి వీడియో ఏదైతే యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఇక్కడ మోసపోయింది ఎమ్మెల్యేనే. ఆల్రెడీ అవగాహన ఉండాలి దీనికి సంబంధించి, అయినప్పటికీ కూడా ఆయన భయపడిపోయి పరువుకు భంగం కలుగుతుందని చెప్పేసి దాదాపు ₹1,60,00,000 వరకు కూడా వారికి అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి ఆపరేట్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అకౌంట్స్ అద్దెకు తీసుకొని వారి కమిషన్ రూపంలో డబ్బులు ఆశ చూపడంతో వారి అకౌంట్స్ ని వాళ్ళకి ఇవ్వడం, అక్కడ నుంచి ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇదంతా కూడా డిజిటల్ అరెస్ట్ రూపంలో అనేక
సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి. వీటి పట్లనే సైబర్ క్రైమ్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేనే స్వయంగా మోసపోయాడు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయనని ఎవరైనా కావాలని ట్రాప్ చేశారా, ఆయన అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆయన ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.